అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియా, అమెరికా మధ్య కుదరబోయే ఒక కొత్త వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడుకుందాం. వినడానికి ఇది చాలా మంచి వార్తలా అనిపిస్తోంది. కానీ దీని వెనుక మనం ఆలోచించాల్సిన కొన్ని కీలకమైన విషయాలున్నాయి. అమెరికాతో కొత్త ట్రేడ్ డీల్, వావ్! వినగానే మన దేశానికి సూపర్ బెనిఫిట్ అనుకుంటాం కదూ. కానీ అసలు కథ వేరే ఉందని మన సోర్స్ చెప్తోంది. ఏంటా కథ? పదండి వివరంగా చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీల్ ఏంటి? అసలు దేని గురించి ఈ చర్చలు? ఏ అంశాలిందులో ఉన్నాయి? మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయమేంటంటే, ఇది పూర్తిస్థాయి ఫైనల్ డీల్ కాదు. దీన్ని మధ్యంతర ఒప్పందం అంటున్నారు. అంటే ఇదొక ఫస్ట్ స్టెప్ మాత్రమే. కానీ ఈ చిన్న అడుగే చాలా పెద్ద మార్పులకు దారితీయొచ్చు. ఈ చర్చల్లో ప్రధానంగా 3 విషయాలున్నాయి. ఒకటి, టారిఫ్లు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బయటినుంచి తెచ్చుకునే వస్తువుల మీద వేసే ట్యాక్సులు. 2, నాన్ టారిఫ్ అడ్డంకులు. అంటే ట్యాక్సులు కాకుండా ఇతర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక 3ది మార్కెట్ యాక్సెస్. అంటే మన వస్తువులనే వాళ్ల మార్కెట్లో అమ్ముకునే అవకాశం. ఏ ట్రేడ్ డీల్లోనైనా ఇవే కీ పాయింట్స్. అయితే ఈ డీల్ వెనుక మనం చూడని మరో యాంగిల్ కూడా ఉంది. మన సోర్స్ ప్రకారం ఇది కేవలం బిజినెస్ వ్యవహారం మాత్రమే కాదు. అసలు సడన్గా ఈ డీల్ ఎందుకు తెరపైకొచ్చింది? ఇంత ప్రెజర్ ఎందుకు? మన సోర్స్ ఏం చెప్తోందంటే, దీన్ని విడిగా చూడొద్దు, గతంలో జరిగిన కొన్ని విషయాలతో కలిపి చూడాలి. అప్పుడే అసలు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన సోర్స్ ఒక ప్యాటర్న్ని మన ముందు పెడుతోంది. ఫస్ట్, ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా అల్టిమేటం ఇచ్చింది. తర్వాత వెనిజువేలా దగ్గర కూడా ఆయిల్ కొనొద్దు అని ప్రెషర్ పెట్టింది. ఇప్పుడు ఈ కొత్త ట్రేడ్ డీల్ కోసం ఒత్తిడి చేస్తోంది. చూసారా, ఇదంతా ఒకదానికొకటి లింక్ అయి ఉంది. మరి ఈ డీల్కి మనం కట్టబోయే అసలు వెల ఏంటి? డబ్బులు కాదు, మన దేశ స్వేచ్ఛ, మన స్వతంత్ర నిర్ణయాలు. వాటికేమైనా ప్రమాదముందా? ఇక్కడ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనే ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. ఈ పదం కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ దీని అర్థం చాలా సింపుల్. ఎవరంత ఒత్తిడి చేసినా వాళ్ల మాట వినకుండా మన దేశానికి ఏది మంచిదో ఆ నిర్ణయం మనమే సొంతంగా తీసుకోవడం, అంతే. ఈ విషయంలో మన సోర్స్ చాలా స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ ఇస్తోంది. వాళ్లేమంటున్నారంటే, అమెరికాతో చేసుకునే ఈ ఏకపక్ష వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశ స్వయం ప్రతిపత్తి, ప్రపంచంలో మనకున్న గౌరవం దెబ్బతినచ్చు. ఇది చాలా సీరియస్ విషయం. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఆర్సీఈపీ అనే మరో పెద్ద డీల్ కథ చూస్తే, ఇప్పుడు జరుగుతున్నదానికి అప్పుడు జరిగినదానికి ఉన్న తేడా మనకు క్లియర్గా తెలుస్తుంది. గుర్తుందా? 2019లో ఆర్సీఏపీ అనే ఒక మెగా ట్రేడ్ డీల్ మన ముందుకొచ్చింది. దాదాపు 5 ఏళ్లు చర్చలు జరిగాయి. కాని ఫైనల్గా చైనా నుంచొచ్చే చౌక వస్తువుల వల్ల మన లోకల్ మార్కెట్, మన రైతులు దెబ్బతింటారని భావించి ఇండియా చాలా ధైర్యంగా ఆ ఒప్పందం నుంచి బయటకొచ్చేసింది. ఇప్పుడు ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఆర్సీఈపీ విషయంలో ఏమైంది? మనకు నచ్చలేదు, మన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది. అందుకే ఎవ్వరి ఒత్తిడికి లొంగకుండా నో చెప్పేశాం. మన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకున్నాం. కాని ఇప్పుడు అమెరికా డీల్ విషయానికొస్తే పరిస్థితి వేరుగా ఉంది. వాళ్ల ఒత్తిడికి తలొగ్గి ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోందని మన సోర్స్ విశ్లేషిస్తోంది. దీనివల్ల ఏమవుతుంది? మన స్వయం ప్రతిపత్తి మీదే పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. అయితే ఫైనల్గా అసలు రిస్క్లో ఉన్నదేంటి? కేవలం కొన్ని వస్తువుల మీద ట్యాక్స్లా? లేక అంతకంటే పెద్ద విషయాలేమైనా ఉన్నాయా? మన సోర్స్ ప్రకారం ఈ డీల్ వల్ల మన ఫారెన్ పాలసీకి మూలస్తంభాలైన 3 కీలక సూత్రాలు ప్రమాదంలో పడుతున్నాయి. 1, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. అంటే మన నిర్ణయాలు మనవే. 2, బహుళ కూటమి విధానం. అంటే మనం ఏ ఒక్క గ్రూప్లోనూ పూర్తిగా చేరకుండా అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేయడం. 3, బహుళ ధృవ ప్రపంచం. అంటే వరల్డ్ని ఏ ఒక సూపర్ పవర్ కంట్రోల్ చేయకూడదు, చాలా దేశాలు పవర్ఫుల్గా ఉండాలి అనే మన పాలసీ. సో చివరగా మన సోర్స్ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ప్రపంచం మారుతోంది, కొత్త కొత్త ప్రెషర్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇన్ని దశాబ్దాలుగా భారతదేశం నమ్ముకున్న ఈ సిద్ధాంతాలు, ఈ సూత్రాలు నిలబడతాయా? లేక ఈ ఒత్తిడికి తలొగ్గుతామా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.